మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. నిర్మల్లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేసీఆర్ హయాంలో అమరుల త్యాగాలను మరుగుపడేసిన బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం కేసీఆర్ చారిత్రక ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేశారని బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు బండి సంజయ్. బీఆర్ఎస్ ఓ వర్గం ఓట్ల కోసం చారిత్రక ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేశారన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రతిరోజు అక్కడ నుండి దేవాలయాన్ని సందర్శించడమా, చారిత్రక కట్టడాలను సందర్శించడమా, ఇలాంటి స్ఫూర్తి కేంద్రాలను సందర్శించే కార్యక్రమాన్ని ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటా ఉన్నాం. సీనియర్ కార్యకర్తలను కలవడం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. రోడ్ షోస్ కానీ బహిరంగ సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు నిర్మల్కు రావడం జరిగింది. ఇక్కడ 1000 గూడల మరి గురించి చరిత్ర తెలుసు. ఇలా రామ్జీ గోండ్ వాళ్ళ కొమరం భీమును స్ఫూర్తిగా తీసుకొని ఇటు బ్రిటిష్ ఇటు నిజాం పాలకులకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. వాళ్ళ యొక్క అకృత్యాలకు వాళ్ళ రామ్జీ గోండ్తో పాటు 1000 మంది పేద ప్రజలు ఇలా ఒకే మర్రి చెట్టుకు గురించినటువంటి ఆ దారుణ సంఘటన మనందరూ తెలిసిన విషయమే. కానీ దురదృష్టవశాత్తు గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అలాంటి అమరవీరుల యొక్క త్యాగాలను స్ఫూర్తిని పూర్తిగా తెరమరు చేసి మేమే వీకినాం, మేమే ఓడినాం, తెలంగాణను మేమే సాధించామని చెప్పి కేసీఆర్ కుటుంబం ఇలాంటి వీరుల చరిత్రను తెరమరు చేస్తుంది. కాబట్టి వాళ్ళ 1000 ఊళ్ళ మరి యొక్క చరిత్రను బయట తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఎట్టి పరిస్థితులు వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా ఇక్కడ అమరవీరులకు స్తూపాన్ని కట్టించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ఆపుతారు? ఏ ప్రభుత్వం ఆపుతుందో, మరి ఎవరు ఆపుతారో మేము చూస్తాం. మా తెలంగాణ బిడ్డల్ని రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మా తెలంగాణ బిడ్డలు 1000 మందిని ఉరిదీసి 1000 ఊర్ల మర్రిగా చరిత్ర పుటల్లో ఉన్నటువంటి మర్రి చెట్టు ఆనవాళ్ళు లేకుండా చేసి ఆ మర్రి చెట్టును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ మరి ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడ ఒక సమాధి కట్టించండి అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమరవీరుల స్తూపాన్ని, వారి స్మారక చిహ్నాన్ని ఇక్కడ మేము కట్టించబోతున్నామని చెప్పి తెలియజేస్తాం.